నా పేరు కడివెట్టి శివ, కస్మూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ని. ఇటీవల కాలంలో మా కస్మూర్ పంచాయతీలోని పెద్ద చెరువు ఇంచుమించు ఒక 15 ఎకరాల పైబడి ఆక్రమణకు గురయ్యింది. ఈ సమస్యని మేము పదే అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆక్రమణ చేయడమే కాకుండా పొలాలకు వెళ్ళే దారిని కూడా ఆక్యుపై చేసి అటు పశువులకు మేకలకు మేతకి వెళ్ళే దారి కూడా క్లోజ్ చేయడం జరిగింది. అదే కాకుండా ఆక్రమణ చేసుకున్న వాళ్ళు ఆ పొలానికి సోలార్ విద్యుత్తుని అమర్చి దానివల్ల పశువులకు వన్యప్రాణులకు చాలా ప్రమాదకరం. ఇటువంటి సిచ్యువేషన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు చూసి కూడా నిమ్మకు నీరెక్కినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది చాలా హేయమైన చర్య. ఇంకోటి, మా కస్మూర్లో ఎక్కువ వ్యవసాయం సంబంధించిన పొలాలు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల ఈ ఆక్రమణ వల్ల స్టోరేజ్ శాతం తగ్గిపోవడంతో పొలాలకి తగినన్ని వాటర్ రాకపోవడం జరుగుతుంది. దయచేసి ఈ చర్యని మళ్ళీ ఈ మీడియా ద్వారా అధికారులకు తెలియజేయడం జరిగింది. వెంటనే దీనిపైన చర్య తీసుకొని ఆక్రమణకు గురి చేసిన పొలాలను మాత్రం రిటర్న్ తీసుకోవాలని చెప్పి, ఆక్రమణ వెంటనే తొలగించాలని చెప్పి అధికారులకి తెలియజేయడం చేస్తున్నాను. దయచేసి దీనిపైన వెంటనే పరిష్కరిస్తారని చెప్పి సమస్యని కోరుతూ, ఈ సమస్య పైన అధికారులు వెంటనే అటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు మరియు రెవెన్యూ డిపార్ట్మెంటు అందరు కలిసి ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తారని చెప్పి కోరటమైంది. ఈ సమస్య వెంటనే పరిష్కరించకపోతే రేపు సోమవారం వెళ్ళి మన కలెక్టర్ ఆఫీస్ గ్రీవెన్స్ డే కూడా ఇవ్వడానికి మేము సిద్ధమవుతున్నాము. దయచేసి వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి పదే కోరడమైంది. ఇటు పాచులపాడికి వెళ్ళే రూట్లోను అటు తిప్ప పక్క చెరువుకి 3 వైపులా ఆక్రమణ జరిగి ఉన్నాయి. వెంటనే ఈ ఆక్రమణను తొలగించి ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా అధికారులు చర్య తీసుకోవాలని చెప్పి కోరడమైంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.